హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్తగా నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఈరోజు వీడియో ఏంటంటే చెల్లెలు స్కానింగ్కి వస్తుందండి. ఆమెకు డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. 9 months పడి కూడా 2 weeks అవుతుంది. అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయండి ఇక్కడ. మా ఫ్రెండ్స్ అమ్మ వస్తుంది, మా చెల్లి, మా మరిది ముగ్గురు వస్తున్నారు. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఈరోజు నుంచే స్టార్ట్ అయ్యాయండి. ఈరోజు 15 డేటు, March 15. అయితే దాన్ని వీడియో చేస్తున్నాను, చూసేయండి. వచ్చాక చూపిస్తాను, చూడండి. మా ఇంటికి వస్తారు, హాస్పిటల్కి వెళ్ళేసి స్కాన్ చేయించుకొని ఇక్కడికే వస్తున్నారండి. ఇక్కడ చెల్లె వాళ్ళు రావట్లేదు అనేసి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళానండి. హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి. పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాను. బాబాయ్ ఎండలు ఏమున్నాయండి, విపరీతంగా ఉన్నాయండి. పిల్లలు పాపం ఎట్లుంటున్నారో ఏంటో ఎండకి. కానీ మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఒక 6 minutes అట్లా పడుతుందండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి చెమటలు వచ్చేసాయండి. బాగా టూ మచ్గా ఉన్నాయండి ఎండలు. పాపం పిల్లలు వరకు వెయిట్ చేస్తారండి. కొంచెం క్లిప్ తీశాను, చూడండి. అయితే చేతిలో పట్టుకున్నాను కాబట్టి ఇట్లా సరిగ్గా కనిపించట్లేదు. వెళ్ళేసానండి. ఇదిగోండి, ఇక్కడనే ఉంటుంది. ఈ ఆటో పక్కన ఉందండి స్కూలు. కానీ ఏంటంటే ఇక్కడ గేట్ రోడ్డుకు ఉందనేసి పిల్లలు తీసుకెళ్తుంటే యాక్సిడెంట్లు అవుతాయి, పిల్లలు వాళ్ళంతలకు వాళ్ళు పెద్ద పిల్లలు వెళ్తుంటారని కదండి, అలా అవుతుందనేసి ఇక్కడ గేట్ని క్లోజ్ చేశారండి. ఇదేనండి స్కూల్ గేటు, లాక్ చేశారు. మేము వెళ్తుంటే ఏమో వాళ్ళు లాక్ చేశారండి, వెళ్ళనివ్వలేదు. అందువల్ల మళ్ళీ ఈ స్వెటర్ల నుంచి అటు వెళ్ళాలండి, వెనక నుంచి వెళ్ళాలి. అక్కడ కూడా ఒక గేట్ ఉంటుంది. ఇదిగోండి, ఇలా వెళ్తుంటే అప్పటికే స్కూల్ 12:30 అయింది. స్కూల్ బస్సు పిల్లలందరూ వెళ్ళిపోతున్నారండి. ఊర్ల నుంచి వచ్చే పిల్లలందరికీ పిల్లల్ని బస్సు ఎక్కిస్తున్నారు పోవడానికి. ఇదిగోండి, ఎండకు నిల్చున్నారు పాపం అండి. అయితే ఇక్కడ నుంచి గల్లీ చిన్నగా ఉంటుందండి. పిల్లలు మళ్ళీ పోవడానికి రాదు మనకి, వాళ్ళు వెళ్ళే వరకు. పెద్ద గేట్ నుంచేమో రోడ్డుకున్నందువల్ల స్టాప్ చేశారు, దాన్ని లాక్ చేసేసారు. పిల్లలకి యాక్సిడెంట్ అవుతుందనేసి వచ్చేసామండి, తీసుకొని వచ్చేసాను. ఇదిగోండి మా పిల్లలు. ఇక్కడ రిలేటెడ్ చెప్పానండి, అడ్వాన్స్ చెప్పకుండా. నవ్వుతున్నారు చెప్పేసి మా పిల్లలు. వెళ్తున్నామండి. టూ మచ్ ఎండలు అండి, అవి చూడండి, అసలు చూడడానికి రావట్లేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత 1-1:30కి అలా చెల్లె వాళ్ళు వస్తున్నారండి. అదిగోండి, అదే వీడియో తీస్తున్నాము, చూడండి. అక్కడ నుంచి అక్కడ వస్తున్నారు కదండి రోడ్డున, వాళ్ళే. ఒక 10 days బ్యాక్, 1 week బ్యాక్ ఇక్కడ నుంచి వెళ్ళారు కదండి, ఇక్కడనే ఉన్నారు, వెళ్ళిండ్రు. మా ఫ్రెండ్స్ అమ్మ గుర్తుపడుతుందండి, వచ్చేస్తుందంట రోడ్డు నుంచి. ఇదిగోండి వచ్చేసింది. పిల్లలకు వీడియో తీయమని చెప్పేసి నేను వెళ్ళానండి పాపను ఎత్తుకురావడానికి. చెల్లెలు మరిదండి వాళ్ళు. ఇదిగోండి తీసుకున్నానండి, వస్తున్నాను. ఇంకా గుర్తుపెట్టుకుందండి మా పాప, నేను తను కలిసి. అంతలోనే మా హస్బెండ్ వచ్చాడండి ఈవినింగ్. ఒక 2 hours ఉన్నారేమండి వాళ్ళు, అంతే. బయలుదేరారు మళ్ళీ 4:30కి అలా రెడీ అవుతున్నారు. 5 అయింది. ఆలోపు వాళ్ళు రెడీ అయ్యి బయలుదేరేసరికి 5-5:30 అయిందండి. మా హస్బెండ్ పల్లీలు తీసుకొచ్చిండు, వాటిని ఉడకబెట్టు తీసుకెళ్తారు తిని అని అన్నాడు. కాకపోతే ఏమైందంటే అవి త్వరగా ఉడకలేదండి, పాపం ఊరికనే వెళ్ళిపోయారు. ఇదిగోండి, అయితే నేను షార్ట్ తీసానండి మా పాప ఉన్నప్పుడు, చెల్లె కూతురు ఉన్నప్పుడు. ఆ పాట పెడితే ఎక్కడున్నా మా పాప వస్తుందండి, ప్రిన్సీ తన పేరు. కాకపోతే వీడియో తీస్తున్నారు అనేసి అక్కడనే ఉంటుంది, నా దగ్గరికి రావట్లేదండి. లేదంటే వచ్చి ఫోన్ దగ్గరికి వచ్చి కూర్చొని చూస్తుందండి, నవ్వుతుంది. అదిగోండి వీడియో సాంగ్ వినేసి నవ్వుతుందండి, బాగా స్మైల్ వస్తుంది. తనున్న వీడియో పెడితే సరే అట్లా నవ్వుపోతుంది.
అయితే వీడియో తీస్తుంది అనేసి చూసి రావట్లేదండి. వస్తుందేమని మేము ట్రై చేసాం కానీ రాలేదు. అక్కడి నుంచే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిండే. ఇప్పుడు వెళ్తున్నారండి వాళ్ళు. వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ప్రిన్స్ ఫ్రెష్ అప్ చేసింది వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళడానికి. మళ్ళీ నెక్స్ట్ ఏం రారండి. ఇంకా డెలివరీ అయిపోతుంది, మేమే వెళ్ళాలి. మా ప్రిన్స్ అమ్మ ఇదే లాస్ట్ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇప్పుడైతే ఉంటానండి. బాయ్.